హైదరాబాద్ నగరం సరూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఉద్యోగ యువ సంగ్రామ యాత్రలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల నుండి భారీగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. ఈరోజు సభకు షాద్నా నుంచి తరలి వస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మీ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ కూడా నిరుద్యోగులు మీకు కష్టపడ్డారు, కాళ్ళకు బల్బం కట్టుకొని మీ గురించి తిరిగారు. మీరు అధికారంలోకి వచ్చినాక వాళ్ళని నట్టేయటం ఉంచిరు. ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి లేదు, కొత్త ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, తాకిది చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, ఫీజు రింబర్స్మెంట్ లేవు. అసలు మీరు ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ వ్యవస్థతోటి మా పాలమూరు జిల్లా ఏదైతే వలస పేరుండనో మీరు చిరస్థాయిగా నిలబెట్టే దాన్ని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని విధాలుగా చెరువులు కానీ, కాలువలు కానీ, పంట పొలాలు కానీ అన్ని పచ్చగా ఉంటుండే. ఈరోజు మీరు చూస్తున్నారు ఆ పచ్చటి పంట పొలాలు కూడా ఎండబెట్టే పరిస్థితికి తీసుకొచ్చింది. ఎందుకంటే అక్రమంగా నిర్మిస్తున్న కర్ణాటక, ఆంధ్ర కట్టడాలను ఆయన ప్రోత్సహిస్తున్నాడు. దాంతో మన తెలంగాణ మరియు మహబూబ్నగర్ డిస్టిక్ పాలమూరు ఎడారిగా మారిపోబోతుంది. ఈరోజు ఏదైతే యువ గర్జన పెట్టిరో, ఏదైతే ఈరోజు వరకు ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే చదువుల గురించి ఇబ్బంది పడుతారో వాళ్ళందరి గురించి కేటీఆర్ గారు ఒక ముఖ్య ఉద్దేశంతో సేమ్ వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చి సరూర్ నగర్ స్టేడియంలో మోసం చేసిరో అదే స్టేడియంలో మళ్ళా వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మెడల్ వంచడానికి ఈరోజు మా కేటీఆర్ గారు ఖచ్చితంగా యువ సమ్మేళనం అనే పెద్ద ప్రోగ్రాం పెట్టారు. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపుగా 40-50 మంది వస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఎన్ని హామీలు ఇచ్చిరు. 1, 2 స్కాలర్షిప్లు అన్నారు, స్కూటీలు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు,
స్కాలర్షిప్ అంటే సపరేట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీని తీసుకొని కూడా మీరు 420 హామీలు ఇచ్చారు. 420లో మెయిన్గా అయితే ఉద్యోగస్తులను నట్టేయడం ఉంచారు. వాళ్ళ జీతం మాత్రం 1 తారీఖు వస్తుంది తప్పించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ డిఏలు కానీ ఇవన్నీ పెండింగే ఉన్నాయి. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఆ రోజు కసితోటి పనిచేసిరో వాళ్ళని ఈరోజు మీరు లాఠీ చార్జ్ చేపిస్తున్నారు, లోపటేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. ఒక్క జాబ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాదాపుగా 1,76,000 టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు వచ్చినాక 4-5 వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎట్లా ఇస్తున్నారంటే ఎవరికి అర్థం కానట్టు 100కు 200కి ఇస్తారు. దాన్ని పెద్ద పబ్లిసిటీ చేసుకుంటారు. కాబట్టి నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాలు రాలేవో ఎవరైతే చదువుకునే అవుతుందో వాళ్ళ బంగారు భవిష్యత్తు గురించి కేటీఆర్ గారు ముందడిగేస్తారు. ఆయనకు బాసటగా నిలవాలని అని చెప్పి మరొకసారి రాష్ట్ర యువతను కోరడం జరుగుతుంది. ఏదైతే మీరు సాధించుకున్న తెలంగాణలో, మీరు నిర్మించుకునే తెలంగాణలో మీకే ఉద్యోగాలు రాలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెచ్చారంటే ఒకసారి ఆలోచించుకోండి. మనం ఆ రోజు తెలంగాణ రాదనుకున్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. వాడు అడుగుజాడల్లో మనం నడుద్దాం. ఖచ్చితంగా మన తెలంగాణను మళ్ళీ నిర్మించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని తేవడానికి యువకులందరూ రెడీగానే ఉన్నారు. ఈరోజు పెద్ద సంఖ్యలో అక్కడ పాల్గొనడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక